ఒకసారి ప్రశ్నించుకుందాం. మన విశ్వాస జీవితం బాగుండాలంటే మనల్ని నడిపించే సేవకులు లేదా మనకు వాక్యాన్ని అందించేవారు బాగుండాలి. ఈ రోజున చాలామంది వాక్యాన్ని అయితే బోధిస్తున్నారు కానీ మాదిరిగా జీవించట్లేదు. అందును పట్ల విశ్వాసములో ఉన్నవారు కూడా మాదిరి లేని బోధించేటువంటి సేవకులను చూసి చాలా త్రుట్టిల్లిపోతున్నారు. మాదిరి చాలా ఇంపార్టెంట్ అండి, చాలా విలువైనది. మాదిరి కలిగిన జీవితం మనం జీవించకపోతే మన కుటుంబంలో చెప్తున్నాను, నీ భార్య నీ వెంట రాదు, నీ విశ్వాసంలో రాదు, నీ పిల్లలు కూడా నీ వెంట రారు, నీ ఫ్యామిలీ కూడా నువ్వు వెటకారం సేమ్ అయిపోతావు. ఫ్యామిలీలో నువ్వు క్రీస్తుని అనుసరించి నడుచున్నప్పటి నుంచి కూడా మాదిరి కలిగి ఉండాలి. క్రీస్తుని ప్రకటిస్తున్నావంటే కుటుంబంలో, సంఘంలో, సమాజంలో అందరికీ మాదిరిగా నీ జీవితం ఉండాలి.